నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అసెంబ్లీకి కుటుంబ సర్వే నివేదికపై 5న కేబినెట్లో చర్చ. మంత్రి పొన్నం. వాట్ నెక్స్ట్? మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం. 1000 పెంచడానికి జగన్కు 4 ఏళ్లు పట్టింది. చంద్రబాబు ఒక్క సంతకంతో పెంచేశారు. 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు. గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నేడు రేపు సబ్ కమిటీ సమావేశమై లోతుగా చర్చిస్తుందని, కమిటీ అందించే నివేదికను ఈ నెల 5న మంత్రివర్గం ఎదుట పెడతామని తెలిపారు. ఆ తరువాత అసెంబ్లీలో చర్చకు పెట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ తీసుకున్న చర్యలపైన చర్చించామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి క్యాబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూపం దాల్చడానికి సంబంధించి ఉదయం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరం కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరేషన్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడంతో పాటుగా రేపు 2వ తారీఖు 3వ తారీఖు ఈ కేటగిరేషన్కి సంబంధించి బీసీ కుల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5వ తేదీ నాడు క్యాబినెట్ సంబంధించినటువంటి పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను జరిగినటువంటి పరిణామాలను చర్చ చేసుకోవడం జరిగిందని తెలియదు. దానికి సంబంధించిన కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి 2వ తేదీ రేపు క్యాబినెట్ సబ్ కమిటీ, 3వ తేదీ నాడు సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే రిపోర్టును దాని తదుపరి కంపెయిన్ చేసుకొని తర్వాత కేటగిరైజేషన్ కూడా చర్చ చేసుకొని 5వ తారీఖు నాడు దాని తదుపరి ప్రత్యేక క్యాబినెట్ సమావేశం శాసనసభ జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు అవసరమైన బడ్జెట్ నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే కేంద్ర బడ్జెట్తో తెలంగాణకు కలిగే లాభ నష్టాలపైన అధ్యయనం చేసింది మంత్రివర్గం. వీటితో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సమాలోచనలు చేశారు. దాదాపు 6.5 గంటల పాటు ఈ సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం ముప్పవరంలోని ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందజేస్తున్నామని చెప్పారు. 1000 రూపాయలు పెంచేందుకు జగన్కు 4 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో 1000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు గారికే దక్కిందని అన్నారు. మీ అందరికీ తెలియదు కాదు, చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేసాం. అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలి, దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. మన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంబటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్న ఉన్నా సరే నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లు ఉన్నాయి, పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం. ఒకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలా మంది చిన్న కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం.
మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే, ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ, ఎక్కడ ఇసుక దొరికింది, ఎక్కడ మట్టి దొరికింది, ఏం దోపిడీ చేద్దాం అనేది చూస్తూ ఉన్నారు. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు, తుంగభద్ర గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నీళ్ళు వదిలేయాలి, నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది, మన రైతులే. తుంగభద్ర కింద ఉన్న కూడా మన రైతులు, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని, కేశవ్ని పంపించారు. ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్య అనే అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నీళ్ళలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ గడిచిన 7 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేశాం. మనం పెన్షన్లు పెంచిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు పెంచని విధంగా పెంచాం. అన్న క్యాంటీన్లు పెట్టాం, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఇన్ని పథకాలు, రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు, తారు రోడ్లు, గుంటలు పుడిచే కార్యక్రమం చేశాం. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తూ ఉన్నారనమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చూస్తే మీకు అర్థమైంది. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు, నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు, మొత్తం ప్రాజెక్ట్ కొట్టపోయింది. మన పక్కన ఉన్న పులిచెంతల గేటు కొట్టపోయింది, ఒక్కడ కూడా చేయలేదు. మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే గేట్లు బిగించి 3 TMC నీళ్లు పెట్టడమే కాకుండా చేపలు వేసాం. ఇవాళ 20,65,000 చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ వాళ్ళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేప పిల్లలు వేసే కార్యక్రమం చేసాం అనమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు 2 అంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం మొదలెట్టింది. ఇటీవల కేసీఆర్ బయటకొచ్చి ఒక చిన్న సమావేశం ఏర్పాటుతో తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రానున్న 15 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకల్లో నిమగ్నమయ్యారు గులాబీ కార్యకర్తలు. ఫిబ్రవరి 17వ తారీఖు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ హెచ్ గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి కేసీఆర్ కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడము జరిగింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.